వెళ్తా వెళ్తా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కొడుక్కి సంగతి చూసుకున్నాడు. అట్లాగే రాష్ట్రంలో శాంతం రచ్చకొట్టు వదిలిపెట్టేశాడు. అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి కోణాన్ని ఏది కాంగ్రెస్ మీద రుద్దేశాడు. మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ జనం జరిపించిన సిద్ధరామయ్య ఆ నివేదిక ఇంతకాలం కూడా బయటపెట్టలేదు. 2023లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో కొన్ని లోపాలు ఉన్నాయంటూ మరో కమిషన్ తనే ఏర్పాటు చేశాడు. దాని నివేదిక గత ఏడాది సిద్ధమైన ఇప్పటిదాకా బహిరంగపరచలేదు. మధ్యలో అధికారంలోని బీజేపీ జేడీఎస్ ప్రభుత్వాలు కూడా బీసీ గణాంకాల జోలికి పోలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏం చర్చ వస్తుంది, మరి బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు మరి రెడ్లు ఎట్లా రాజ్యం వెళ్తారని అంటారు కదా. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆంధ్రాలోనే బీసీలు ఎక్కువ అని తెలిసినా సరే నివేదికలు ఈనాడే రాస్తుంది, కానీ కమ్మారెడ్లు అధికారం వహిస్తున్నా సరే తప్పేముంది అంటారనమాట. అట్లాగే ఒక్కలేక సామాజిక వర్గం నుండి ఆగ్రహవేశాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సిద్ధరామయ్య సైతం అదే కారణంగా వాటిని అమలుపరిచే ప్రయత్నం చేయలేదు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి లింగాయత్తు ఒక్కలిగ ఇద్దరే ఇప్పటిదాకా రాజ్యాన్ని వెళ్తున్నారు, ఇక్కడ మనకి రెడ్డి కమ్మలాగా. అలాంటి సందర్భంలో అక్కడ ఇప్పుడు సంఖ్య వాళ్ళిద్దరూ కలిపిన 11-12% మించలేరు, కానీ అత్యధికంగా బీసీలు ఉన్నారు అన్నటువంటిది లెక్క ఆ నివేదిక ఉంది. ఆ నివేదికను ఇంతకాలం దాచినటువంటి ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా సీన్ మార్చేసి ఆ నివేదికని బయటకు రిలీజ్ చేసేసి వెళ్ళిపోయాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి మరి వెళ్ళిపోయాడు అనమాట. 2025 సర్వేలో 5.9 కోట్ల మందిని సర్వే చేశారు. ఏ భారత రాష్ట్రంలో చేయనటువంటి కులగణం చేశామంటూ ఆ లెక్కలు మాత్రం బయటికి రాకుండా దాచిపెట్టారు. ఇందులో ఏదైతే ఓబీసీ వర్గాలు 69.6% ఉన్నాయి. అప్పుడు వీళ్ళిద్దరిని ముఖ్యమంత్రిగా ఒప్పుకోకూడదు, అంటే సిద్ధరామయ్యకి ఆ ఛాన్స్ ఉంది, అందుకనే కావాలని సిద్ధరామయ్య పెట్టాడు అనమాట. ముస్లింలు 14% జనాభాతో అతిపెద్ద సామాజిక వర్గం ఉన్నారు. లింగాయతులు ఒక్కలెగల వంటి ఆధిపత్య వర్గాల జనాభా వాటాలు 11 ఒకళ్ళు, 10-12% ఒకళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అన్నటువంటి పాయింటే ఇప్పుడు ప్రధానంగా చర్చకి తేవడం కోసం ఆ నివేదికని ఓకే చేసి యాక్సెప్ట్ చేసి ఆచరణలో పెట్టే బాధ్యత డీకే శివకుమార్కి పెట్టేసి దిగిపోయాడు అనమాట.